రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మేడం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ సత్తుపల్లి. ఈరోజు కెనరా బ్యాంక్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కెనరా బ్యాంక్ విద్యాజ్యోతి స్కీమ్ అనే స్కీమ్ ప్రకారం స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ కెనరా బ్యాంక్ తరఫున స్టూడెంట్స్ ఎవరైతే గర్ల్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మెరిట్లో ఉన్నారో మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయడం కోసం కొంత స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేస్తుంది టు ఎంకరేజ్ ద గర్ల్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. అది ఈ సంవత్సరం ఇలా జెడ్పీహెచ్ స్కూల్లో పిల్లలకి స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా నమస్కారాలు. ఇక్కడికి తెచ్చేసినటువంటి కెనరా బ్యాంక్ యాజమాన్యానికి, మా కౌన్సిలర్ గారికి, విలేకరు విజయ్ గారికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ప్రియమైన విద్యార్థులకు దీవెనలు. చూసారా, మంచిగా చదివేటటువంటి వాళ్ళకి వెతికి వస్తారు మీ దగ్గరికి. కెనరా బ్యాంక్ మేనేజర్ గారు మరి ఫోన్ చేసి మీ స్కూల్లో పేద పిల్లలకి, ఎస్సీ గర్ల్స్కి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళ పేరు సెలెక్ట్ చేసి పంపమని చెప్పారు. సెలెక్ట్ చేసి మేము పంపించడం జరిగింది. వారు ఎంతో ఇంట్రెస్ట్ తోటి చాలాసార్లు ఫోన్ చేశారు నాకు. వారు చేశారు, తర్వాత ఇంకొక ఎవరో శేఖర్ గారు చేసి మరి వారు మంచిగా చదివే పిల్లల్ని, అంటే ఎస్సీ ఎస్టీ పిల్లల్లో గర్ల్స్ స్టూడెంట్స్ ఫస్ట్ వచ్చిన పంపని చెప్పడం జరిగింది. పంపించాము. అవి సెలెక్ట్ చేసి మరి వారు తీసుకొచ్చారు. ఆ అమౌంట్ని, బుక్స్ని కూడా తీసుకొచ్చారు. వారిని జ్యోత్స్న గారిని ఫస్ట్ వేదికగా రావాల్సిందిగా. ఒక్కసారి ఏదో మీరు మరి మీ బుక్స్ అవన్నీ తీసుకొని వచ్చారు. వాళ్ళ సిబ్బందిని కూడా పక్కన రండి, సిబ్బందిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మేడం అండ్ కౌన్సిలర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను కెనరా బ్యాంక్ సత్తుపల్లి మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కెనరా బ్యాంక్ స్కాలర్షిప్ అందరినీ ఎంకరేజ్ చేస్తుంది. మెయిన్గా వచ్చి గర్ల్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ని. ఎవరైతే బాగా చదువుకుంటున్నారో 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ అయితే అందజేస్తున్నాం. ఈ సందర్భంగా నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా బాయ్స్ స్టూడెంట్స్ కూడా చదువుకోవాలి. గర్ల్స్ మరి ముఖ్యంగా చదువుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పేరెంట్స్ చాలా కష్టపడి చదివిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీకు చదువుకుని ఒక ఉన్నత స్థాయికి వస్తే మీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం కూడా మీరు సెటిల్ చేయగలరు. ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు సెటిల్ అవుతారు, బట్ వాళ్ళ వే వాళ్ళు చూసుకుంటారు. గర్ల్స్ అందరి వరకు చదువుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఓన్లీ ఒక జాబ్ పర్పస్ వాళ్ళు గురించే కాదు, పిల్లల్ని చదివించుకునే విషయంలో పెద్ద అయ్యాక ఒక ఫ్యామిలీని సెట్ చేసుకోవడంలో కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీగా ఉంటారు బాయ్స్ కంటే గర్ల్స్ కూడా. చేయడం కోసమే ఇది ఇస్తున్నాం. సో రేపు ఫ్యూచర్లో బాయ్స్ కూడా ఉంటాయి ఇటువంటి. మా బ్యాంక్ నుంచి చదువుకునే కాదు, వేరే ఆర్గనైజేషన్స్ ఎక్కడి నుంచైనా ఎక్కడైతే మెరిట్ ఉందో, ఎక్కడైతే స్టూడెంట్స్ చదువుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. బాగా చదువుకోండి. మంచిగా మీరు ఎక్కడైతే మెరిట్లో వచ్చారో బ్యాంక్ నుంచి మీకు ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి. మీ ఫ్యామిలీకి, పేరెంట్స్కి బర్డెన్ అవ్వకుండా మెరిట్ స్టూడెంట్స్కి మాత్రమే మేము కన్సిడర్ చేసి ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాం. ఇంటర్ అయ్యాక బీటెక్ చదివే వాళ్ళు ఉంటారు, మెడిసిన్ చేసే వాళ్ళు ఉంటారు. మెడిసిన్కి, బీటెక్కి చాలా ఎక్కువ అమౌంట్ మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఎప్పుడైతే మెరిట్లో వచ్చారో డెఫినెట్గా ఏ బ్యాంక్ అయినా, కెనరా బ్యాంక్ అని కాదు, ఏ బ్యాంక్ అయినా మీకు ఎడ్యుకేషన్ లోన్స్ కానీ స్కాలర్షిప్స్ ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మీరు డొనేషన్ పే చేయనట్లేదు, ప్లస్ ఏదైతే అమౌంట్ ఉందో అంతా కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. జాబ్ వచ్చేగా మీరు రీపేమెంట్ చేయవచ్చు. సో ఏదైనా ఉంటే ఇప్పటి నుంచి కూడా మీరు ఏమనుకుంటున్నారో అన్న దాని మీద కొంచెం ఫోకస్గా, కమిట్మెంట్, ఫోకస్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఇప్పుడైతే ఎవరైతే 5 స్టూడెంట్స్ ఇచ్చామో నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా
మెరిట్లో వచ్చి మా స్కాలర్షిప్ తీసుకోవాలి. ఇంకెవరైనా స్టూడెంట్స్ మెరిట్ వాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ మేడం బల్లాది అయిపోయింది.